హలో ఫ్రెండ్స్, బ్యాంకాక్‌లో ఈ బిల్డింగ్స్ మధ్య, ఈ ట్రాఫిక్ మధ్య, ఈ సిటీ లైఫ్ మధ్య ఒక బ్రేక్ అనిపించింది. సో, మేము బ్యాంకాక్ నుంచి వీకెండ్ 1, 2 డేస్ ట్రిప్స్ ఏమున్నాయని చూస్తే మాకొక అద్భుతమైన ఆప్షన్ దొరికింది. అదే ఇరావన్ వాటర్ ఫాల్స్. ఇది బ్యాంకాక్ నుంచి అప్రాక్సిమేట్‌గా 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో, మనం ఫస్ట్ బ్యాంకాక్ నుంచి బస్ స్టేషన్‌లో కాంచన్‌బురీకెళ్ళి, కాంచన్‌బురీ నుంచి మళ్ళీ 1-2 అవర్స్ జర్నీ ఉంటుంది బస్‌లో. సో, మేము ఫస్ట్ బ్యాంకాక్ నుంచి బస్ తీసుకున్నామనమాట. సో, సదరన్ బస్ స్టాండ్‌కెళ్ళి అక్కడి నుంచి బస్‌లో మేము కాంచన్‌బురీ చేరుకున్నాము. సో, ఇదే ఫ్రెండ్స్ మనం ఉండబోయే హోటల్. సో, ఇక్కడ నేను బయట నుంచి వ్యూ తీస్తున్నాననమాట. సో, బేసిక్‌గా కాంచన్‌బురీలో ఒక పెద్ద రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ రివర్ బెడ్స్ మీద అంటే ఆ రివర్‌కి షోర్స్‌లో ఇలా రిసార్ట్స్ అన్నీ పెట్టుంచుతారనమాట. సో, మేము తీసుకున్న రిసార్ట్ వచ్చేసి విఎన్ గెస్ట్ హౌస్ అనమాట. సో, ఇది యాక్చువల్లీ ఇక్కడ రూమ్స్ అన్నీ ఫ్లోటింగ్ ఉంటాయన్నమాట. విఎన్ గెస్ట్ హౌసే కాదు, అన్ని రిసార్ట్స్ అలానే ఉంటాయి. సో, మేము తీసుకున్నది వచ్చేసి కొంచెం సిటీకి దగ్గరలో అనమాట. మీరు చూసారు కదా, ఇక్కడ రూమ్స్ అన్నీ అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అంటే వుడ్‌తో బిల్డ్ చేశారనమాట. దాని కింద ఐరన్ స్టాండ్స్‌తో బేసేశారు. సో, దీనివల్ల మనకి అప్పుడప్పుడు ఫ్లోటింగ్ ఫీలింగ్ వస్తుందనమాట. మనం రూమ్‌లో ఉన్నప్పుడు కూడా వాటర్ వేవ్స్‌కి రూమ్ అనేది మూవ్ అవుతూ ఉంటున్నట్టుగా అనిపిస్తదనమాట. సో, చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. అలాగే ఇక్కడ ఈవినింగ్ ఇలా సన్‌సెట్ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. అండ్ మీరు చూసారు కదా, షోర్‌కి అటు సైడు రివర్‌కి అటు సైడు, రివర్‌కి ఇటు సైడు మొత్తం మనకి హోటల్సే ఉన్నాయి, రిసార్ట్సే ఉన్నాయి. అండ్ ఆ బ్రిడ్జ్ కూడా ఫేమస్ అనమాట వ్యూ పాయింట్స్‌కి. అక్కడ చాలామంది ఫోటోస్‌కి వాటికి వ్యూ పాయింట్స్‌కి వెళ్తూ ఉంటారు. అండ్ మీకు ఎన్వైర్న్‌మెంట్ కూడా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూతా చెట్లు, కొండలు వీటన్నిటి మధ్యలో ఉంటుంది. సో, ఇది ఒక వన్ ఆఫ్ ది అట్రాక్షన్ ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫ్లోటింగ్ హోటల్ రెస్టారెంట్ అనమాట. సో, మనము ఇక్కడ ఫుడ్ తినొచ్చు. సో, ఇది సిటీ మొత్తం ఇలా టూర్ వెళ్తూ ఉంటుందన్నమాట బోట్‌లో. సో, దీనికి మనం స్పెషల్‌గా టికెట్స్ అవి బుక్ చేసుకోవాలి. సో, ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్. సో, రెస్టారెంట్‌లో మనం ఫ్లోట్ అవుతూ ఉంటే ఫుడ్ తినడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అండ్ సో, మేము ఇక్కడ కాంచన్‌బురి నుంచి ఇరావన్ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలంటే మార్నింగ్ టైం బెస్ట్ అని చెప్పారు. సో, మేము ఇప్పుడు సన్‌సెట్ అయింది ఫ్రెండ్స్. సో, మేము నైట్ ఇక్కడ కాంచన్‌బురిలో రెస్ట్ తీసుకొని, ఇక్కడ నైట్ మార్కెట్ అలాగే సిటీని ఎక్స్‌ప్లోర్ చేసి, నెక్స్ట్ డే ఇరావన్ వాటర్ ఫాల్స్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ 6:47 అయింది. సన్‌సెట్ అవుతుంది. నేను జస్ట్ సన్‌సెట్‌ని క్యాప్చర్ చేయడం కోసం మా రూమ్ బాల్కనీ నుంచి తీస్తున్నాననమాట. ఇది మా రూము. సో, చూసారు కదా, ఈ రూమ్ ఎలా ఫ్లోట్ అవుతుందో. మీరు అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ సైడ్ కూడా అన్నీ వాటర్ పైనే ఉన్నాయి రూమ్స్. చూసారు కదా. సో, ఇదొక కొత్త డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ మాకు కూడా. మేము ఫస్ట్ ఈ ఫ్లోటింగ్ రూమ్స్ అనగానే కొంచెం ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యాము. ఇక్కడికొచ్చి చూస్తే మాకు బాగా అనిపించింది. అండ్ ఇదే కాదు, ఇంకా కాస్ట్‌లీ రిసార్ట్స్ కూడా ఉంటాయన్నమాట. వేర్ యూ కెన్ యాక్చువల్లీ స్విమ్ ఫ్రమ్ యువర్ రూమ్. అంటే మీ రూమ్‌కి అటాచ్ చేసే స్విమ్మింగ్ చేయడానికి పూల్‌లాగా ఉంటుంది. సో, అక్కడ మనము బాతింగ్ కూడా చేయొచ్చనమాట. సో, మేమున్న దగ్గర స్విమ్ చేయడానికి వీల్లేదు. సో, మేము ఈవినింగ్ చెక్ ఇన్ అంతా అయిపోయాక, ఫార్మాలిటీస్ అయిపోయాక నైట్ మార్కెట్ చూద్దామని స్టార్ట్ అయ్యాము. సో, ఇది స్ట్రీట్ వ్యూ ఫ్రెండ్స్. సో, యాక్చువల్లీ మేము థాయిలాండ్‌లో బ్యాంకాక్ కాకుండా ఓన్లీ పుకెట్‌కే వెళ్ళాము. సో, పుకెట్ కూడా ఒక పెద్ద సిటీనే. సో, మేము బ్యాంకాక్ అంటే థాయిలాండ్ యొక్క సిటీ లైఫ్‌ని చూసాం గానీ, విలేజ్ లైఫ్ ఎలా ఉంటదో చూడలేదనమాట. సో, కాంచన్‌బురి అనేది ఒక టౌన్ అనుకోవచ్చు. ఒక మిడ్ రేంజ్ టౌన్ అనుకోవచ్చు. మన దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అలా అనుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ ఇంకా విలేజ్ అట్మాస్ఫియరే ఉంటుంది. సో, మేము ఆల్మోస్ట్ 7:30 ఆ టైంలో బయటికి వెళ్ళాము. అప్పటికే మోస్ట్ ఆఫ్ ద షాప్స్ వర్ క్లోజ్డ్. అండ్ అందరూ లైక్ హోమ్స్‌కెళ్ళిపోయారు. అండ్ ఓన్లీ ఇలా నైట్ మార్కెట్ దగ్గరే కొంచెం ఎక్కువగా జనాలు కనిపించారనమాట. సో, ఈ నైట్ మార్కెట్ వచ్చేసి వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇన్ కాంచన్‌బురి. సో, నాకనిపించింది ఏంటంటే, మేము బ్యాంకాక్‌లో నైట్ మార్కెట్స్ చూసాం గానీ, కాంచన్‌బురిలో చూడలేదు. సో, మోస్ట్‌లీ సేమే ఉన్నాయి. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఈ ఫుడ్ ఐటెమ్స్, అలాగే క్లాతింగ్, సోవెనీర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సిన్స్ ఇట్ ఈస్ ఎ టౌన్ కాబట్టి బ్యాంకాక్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ ప్రైజెస్ ఉన్నాయి ఫుడ్ ప్రైజెస్. సో, బ్యాంకాక్‌లో 100 బాత్ ఉంటే ఇక్కడ 50 బాత్ అలానే ఉన్నాయి. బట్ వెరైటీస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే,
బ్యాంకాక్‌లో కొంచెం బయట వెజ్ ఫుడ్ దొరుకుతుంది. అట్‌లీస్ట్ అక్కడక్కడ. బట్ ఇక్కడ కాంచన్‌బురిలో ఏంటంటే ఎక్కువగా నాన్ వెజ్జే ఉందనమాట. సో, దానివల్ల మాకు కొంచెం ఇబ్బందయింది. సో, మేము ఒక రెస్టారెంట్ దగ్గర స్పెషల్‌గా రిక్వెస్ట్ చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ చేయించుకొని తిన్నామనమాట. సో, ఇలా బయట కొంచెం ఫుడ్ ఆప్షన్స్ అయితే తక్కువగా ఉన్నాయి. బట్ ఇఫ్ యూ ఆర్ ఎ నాన్ వెజ్ లవర్ దెన్ మీకు బ్యాంకాక్‌తో పోలిస్తే హాఫ్ ఆఫ్ ద ప్రైస్‌కే సేమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అండ్ మీరు చూసారు కదా! ఇవన్నీ క్లాతింగ్ షాప్స్ అనమాట. సో, ఇలా నైట్ మార్కెట్ లైక్ నైట్ టైము టెంట్స్‌లో ఇలా షాప్స్ పెట్టి సెల్ చేస్తూ ఉంటారు. ఇది మొత్తం మీకు ఓవరాల్ వ్యూ ఆఫ్ ద నైట్ మార్కెట్. సో, ఈ క్లాత్సే కాదు నెయిల్స్ అలాగే ఇవి అదర్ థింగ్స్ శాండిల్స్, చెప్పల్స్, ఫుట్‌వేర్, చైన్స్ ఎవ్రీథింగ్ లైక్ మీకు అన్ని రకాల థింగ్సు దొరుకుతాయి. అండ్ కొన్ని తక్కువ ప్రైస్‌కి కూడా దొరుకుతాయి. లైక్ 20 బాత్, 30 బాత్ అంటే మన అప్రాక్సిమేట్‌గా ఇండియన్ కరెన్సీలో లెస్ దెన్ 100 రూపీస్‌కి కూడా దొరుకుతాయి. ఇలా మేము నైట్ మార్కెట్ అంతా చూసుకొని మా రూమ్‌కి వెళ్ళిపోయాము. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇరావన్ వాటర్ ఫాల్స్‌కెళ్ళాలి కాబట్టి. కాకపోతే మాకు తెలిసిందేంటంటే నెక్స్ట్ డే ఈజ్ ఎ ఏకాదశి లైక్ తొలి ఏకాదశి. మన హిందూస్‌కి ఆస్పిషియస్ డే కదా! సో, ఆ రోజు మేము ఏదైనా స్పిరిచువల్ ప్లేస్‌కి కూడా వెళ్దాం అనుకున్నాము. అప్పుడు మాకొక సర్ప్రైజ్ దొరికింది. ఆ సర్ప్రైజ్ ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. బట్ ఇది నైట్ వ్యూ ఆఫ్ అవర్ హోటల్ ఫ్రెండ్స్. సో, ఇందాక నేను మీకు హోటల్ బయట నుంచి చూపించాను కదా! మేము హోటల్‌కి వెళ్ళే దారి చూపిస్తున్నాను. సో, ఇలా ఉంటుందనమాట. సో, మనము రోడ్ నుంచి స్టెప్స్ డౌన్ తీసుకొని ఇలా వెళ్ళాలి హోటల్‌కి. ఇది ఔట్ సైడ్ వ్యూ ఆఫ్ ద హోటల్. నైట్ వ్యూ కూడా చాలా బావుంది అండర్ ద లైట్స్. ఇప్పుడు మనకి ఈ లైట్స్ దగ్గర అటు సైడ్ లైట్స్ కనిపిస్తున్నాయి గదా! అది పబ్స్, పార్టీ ఏరియా అనమాట. సో, అక్కడ ఎక్కువగా నైట్ 11-12 వరకు పబ్స్ అవన్నీ రన్ అవుతూ ఉంటాయి. మనకి సౌండ్స్ కూడా వినిపిస్తాయి మ్యూజిక్ అవన్నీ. సో, ఇది కొంచెం పార్టీ ప్లేస్ అనుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఇది మా రూమ్స్. సో, నాకు ఇది నచ్చిందేంటంటే వుడ్‌తో సింపుల్‌గా నీట్‌గా కట్టేశారనమాట. సో, మాకొచ్చేసి పర్ నైట్ అప్రాక్సిమేట్‌గా 1200, 1300 రూపీస్ పడింది ఇండియన్ కరెన్సీలో. బట్ వ్యూ అయితే చాలా బావుంది. రూమ్ గూడా చాలా డీసెంట్‌గా ఉంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద H&M Chronicles.